శీతాకాల పార్లమెంటు సమావేశాలు ముగింపు వేదికగా 19తో ముగియనున్నాయి. ఈ సందర్భంగా అందరికీ తెలిసిన విషయమే. అయితే 19వ తేదీ ముగిన తర్వాత లోక్సభ స్పీకర్ గారు ఇచ్చిన తేనేటి విందులో ఒక ఆహ్లాదకరమైన ఇమేజ్ క్లిక్ అనిపించింది. అది ఇవాళ అన్ని వార్తాపత్రికలు కూడా ప్రధానంగా ప్రచురించడం జరిగింది. ప్రధానమంత్రి మోదీ అలాగే ప్రియాంక గాంధీ స్నేహపూర్వక సంభాషణ అనేది ఇక్కడ మనం చూడొచ్చు. చిత్రంలో కూడా ఇక్కడ చూస్తే స్పీకర్ గారితో పాటు మోదీ గారు, అలాగే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, ప్రియాంక గాంధీ ఉన్నారు. సో లోక్సభలో ఏదైతే బిల్లులు ప్రవేశపెట్టాలనుకున్నారో అది పూర్తి స్థాయిలో ప్రభుత్వం సక్సీడ్ అవ్వలేకపోయింది. విపక్షాల పట్టు తర్వాత గందరగోళం నెలకొండు ఈ నేపథ్యంలో కాస్త గడబిడగా జరిగినప్పటికీ ఎక్కువగా వందే మాతరం అంశంకు సంబంధించి అలాగే మరికొన్ని బిల్లులు ప్రవేశకు సంబంధించి శీతాకాల సమావేశాలు పూర్తి స్థాయిలో సక్సెస్ అవ్వలేదని చెప్పాలి, రసాభాసగా మారి. బట్ ప్రభుత్వం 33 బిల్లులు ఏవైతే ప్రవేశపెట్టాలనుకుందో పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టలేకపోయింది, కొన్ని మాత్రమే ప్రవేశపెట్టగలిగింది. అయితే ముగింపు సందర్భంగా స్పీకర్ గారు ఇచ్చిన తేనేటి విందులో, ఇక్కడ మన ఓం బిర్లా గారు ఇచ్చిన తేనేటి విందులో ప్రధానమంత్రి మోదీ గారు అలాగే ప్రతిపక్షంలో ఇండియా కూటమికి సంబంధించిన ప్రధాన నేత కాంగ్రెస్ ఎంపీ, లోక్సభ ఎంపీ ప్రియాంక గాంధీ గారు కూడా ఇక్కడ చిత్రంలో చూశారు. అంటే సరదాగా, అంటే కుటుంబం ఇదొక వసుదైక కుటుంబం అనే నేపథ్యంలో ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళాలని చెప్తూనే ఉంటుంది భాజపా ప్రభుత్వం. అయితే ఎప్పుడు కూడా రాజకీయ పరంగా విభేదాలు ఉండొచ్చు, సిద్ధాంతాల పరంగా విభేదాలు ఉండొచ్చు, కానీ వ్యక్తిగత విభేదాలు లేవు, ఉండవు అనడానికి ఇదొక తార్కాణంగా మనం చూడొచ్చు. అయితే ఇక్కడ ఇచ్చిన ప్రధాన వార్త ఏంటంటే పార్లమెంట్ శీతాకాల సమావేశాల ముగింపు నేపథ్యంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు వివిధ పార్టీల నేతలకు తేనేటి విందు ఏర్పాటు చేశారు. దానికి హాజరైన ప్రధాని మోదీ ఈ మధ్యనే ఆయన ఇథియోపియా లాంటి దేశాలు వెళ్ళి తిరిగి వచ్చారు. ఈ నేపథ్యంలో ముగింపు సందర్భంగా మోదీ గారు కాంగ్రెస్ నాయకుడు ప్రియాంక గాంధీ స్నేహపూర్వకంగా మాట్లాడుకున్నారు. తాను మలయాళం నేర్చుకుంటున్నానని, వైనాడ్ నియోజకవర్గం ప్రజలతో మాట్లాడేందుకు అది ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ చెప్పారు. నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా అన్ని భాషలు నేర్చుకోవాలి. ఎంతసేపు హిందీని రుద్దడం కాదు, అన్ని భాషలు ప్రాధాన్యత ఉంది. భారతదేశం యొక్క ప్రత్యేక గుర్తింపు భాష ఏదీ లేదు భారతదేశానికి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా హిందీ మాట్లాడి హిందీ నేషనల్ లాంగ్వేజ్ కదా, వై డోంట్ యు లెర్న్ హిందీ, సిఖావోనా, హిందీ నేషనల్ లాంగ్వేజ్నా అని చెప్తూ ఉంటారు ఈ నార్త్ వాళ్ళు. హిందీ నేషనల్ లాంగ్వేజ్ కాదు. ఇక్కడ మనం ఒకసారి పాఠకులకి ప్రేక్షకులకి చెప్పదలుచుకునేది ఏంటంటే హిందీ నేషనల్ లాంగ్వేజ్ కాదు, అది కేవలం అఫీషియల్ లాంగ్వేజ్ విచ్ ఈజ్ కమ్యూనికేటెడ్ బిట్వీన్ క్యాపిటల్ అండ్ స్టేట్స్. రాజధానికి రాష్ట్రాలకి మధ్యలో ఒక అనుసంధానంగా ఉండడానికి మాత్రమే దాన్ని ఒక అఫీషియల్ లాంగ్వేజ్గా ఉపయోగిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా నేషనల్ లాంగ్వేజ్ అని డిక్లేర్ చేయలేదు. మీరు కావాలంటే ఇండియాకు సంబంధించిన వికీపీడియా కొట్టి చూస్తే జాతీయ భాష దగ్గర ఏమీ ఉండదు. సుమారుగా ఒక 18 భాషలు ఎన్నో ఉంటాయి మనకి నోటి మీద వెనక ఉండే భాషల్లాగే. సో హిందీ జాతీయ భాష కాదు, కాకపోతే దాన్ని రోజుకొక హిందీ పదం రుద్దేసి ఆ ఆధిపత్యంని కొనసాగించే జరుగుతుంది. మొదటి నుంచి కూడా నార్త్కి సౌత్కి ఆ విభేదాలు ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి కూడా. అంటే హిందీ మనం వాళ్ళిక్కడికి వచ్చి హిందీ మాట్లాడితే మనం వచ్చి రాని భాషలో వాళ్ళని కన్వే చేయడానికి ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ఆత జాత ఎదరావు వదరావు అనుకొని. మనం అక్కడికి వెళ్తే మాత్రం వాడు మాట్లాడు. ఎందుకలా అంటే ఇది భాషా ఉద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నం కాదు, కానీ సో అందరూ అన్ని భాషలకి ఇది అవ్వాలి. ఇప్పుడు చాలామంది ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ చాలా సందర్భాల్లో గమనించాల్సిన విషయం చూస్తే మనం వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు మధ్యలో టీకే చల్తా అని అలాంటి పదాలు వాడచ్చు. మన వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు మధ్యలో ఒక యాక్సెంట్ కానీ ఆ ప్రొనౌన్సియేషన్ కానీ కొంచెం తేడా వస్తే యువర్ ఇంగ్లీష్ ఈజ్ రిలేటెడ్ టు యువర్ మదర్ టంగ్ అని అంటాడు. ఆడేదో పెద్ద పైనుంచి ఊడిపడినట్టుగా కాదు కదా. జస్ట్ ఇంగ్లీష్ ఈజ్ జస్ట్ ఎ లాంగ్వేజ్, దట్ ఈస్ నాట్ ఎ నాలెడ్జ్. అది చాలామందికి తెలియదు. మొన్న రీసెంట్గా ఒక ఫారెన్ రిటర్న్ ఒక సీనియర్ ఎంటర్ప్రీనరు తను ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు. ఈ ఇంగ్లీష్ వస్తేనే వాడు తోపు, ఇంగ్లీష్ బాగా మాట్లాడితేనే వాడు బాగా పని చేయగలడు అనే భావన తీసుకొచ్చింది మన భారతీయులే. వీళ్ళే అలా విధంగా రుద్దారు. మన నుంచి మొదట 80s, 90s ఎవరైతే విదేశాలకు వెళ్ళారో వాళ్ళు ఈ విధమైన ధోరణిలో అలవాటైపోయి రుద్దేశారు. ఇంగ్లీష్ అనేది నాలెడ్జ్ కాదు, ఇంగ్లీష్ మాట్లాడితేనే వాడు బాగా పనిచేయగలడు, బాగా తోపు అనే ప్రస్తావన వాళ్ళు తీసుకొచ్చారు. ఎస్పెషలీ భారతీయులు. మిగతా ఏ దేశస్థుడు కూడా అది లేదు. వాడు ఫ్రెంచ్, రష్యన్ వాడు రష్యన్, ఆ భాషలే మాట్లాడడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. మన వాళ్ళే అది ఒక దౌర్భాగ్యం అనాలా, లేకపోతే పెద్ద పదం అయిపోతుందేమో. సో ఇక్కడ ఈమె మలయాళం నేర్చుకోవడం గురించి సందర్భం వచ్చింది కాబట్టి ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది.
ఈవెన్ మోదీ గారు కూడా చాలా సందర్భాల్లో మనకు వచ్చినప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రసంగించినప్పుడు కూడా అందరికీ నమస్కారం అని చెప్తూ ఒకనొక సందర్భంలో పివి నరసింహరావు గారు ప్రస్తావన తీసుకొచ్చారు, ఇంకో సందర్భంలో ఎన్టీఆర్ గారు ప్రస్తావన తీసుకొచ్చారు. అటువంటి గొప్ప నాయకులను స్మరించుకోవాలని కూడా తెలుగులో మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఇక్కడ ప్రియాంక గాంధీ ఈ విధంగా మోదీ గారితో చాలా చక్కటి సంభాషణలు జరపడం అనేది ఒక్కసారిగా గత ప్రభుత్వ హయాంలోకి వెళ్తే ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు వాజ్పేయి గారితో ఎలాగ ఉన్నారో ఒక నేతాజీ అనే ఒక పిలుపుతో మీరు అటల్జీ అని పిలుస్తూ మీరు ఒక మంచి నేత మాకు కొన్ని ఆవిడ క్లిష్టమైన పరిస్థితుల్లో ఆయన ప్రధానమంత్రి ఛాంబర్ పిలిపించుకొని వాజ్పేయి గారికి కొన్ని సలహాలు కూడా అడిగేవారట ఇందిరాగాంధీ. సో అలాంటి అంటే అంత స్నేహపూర్వకంగా ఉండేది ప్రధాన పక్షం కానీ విపక్షం కానీ చూస్తే. సో ఇప్పుడు అదొక్కసారి మరలా ఇక్కడ ఈ సంభాషణలో ఈ ఫోటోలో చూస్తే చాలా పద్ధతిగా అనిపిస్తుంది.